ప్రభునందు ప్రిలారా, పరమగీతములో ప్రతి మాట విలువైనదే. భౌతికంగా చూస్తే శరీర సంబంధంగా చూస్తే అది ఇంకో కోణంలో కనపడిద్ది, కానీ ఆధ్యాత్మిక కోణంలో చూస్తే అందులోని ప్రతి మాటకు చాలా నిగూఢత ఉంటుంది. పరమగీతం మొత్తం కూడా ఒక ముగ్గురు నలుగురు వ్యక్తుల మధ్య నడుచుద్ది. ఎక్కువ శాతం ఇద్దరి మధ్య నడుచుద్ది. అతడు, ఆమె. దేవునికి, ఆయనను ప్రేమించేటువంటి భక్తునికి మధ్య ఉన్న అనుబంధాన్ని దేవుడు చూపించడానికి తల్లిని ఉదహరించాడు, తండ్రిని ఉదహరించాడు, స్నేహితుడిని ఉదహరించాడు, అన్నను ఉదహరించాడు. వీటన్నిటికంటే ఎక్కువగా భార్యాభర్తల అనుబంధాన్ని కూడా ఉదహరించాడు. వాటితో పాటు ఇంకా ఉన్నతంగా ప్రేయసి ప్రియుని యొక్క అనుబంధాన్ని కూడా ఉటంకించాడు. భౌతికంగా మనం ఎరిగినవి ఇవన్నీ. ప్రేయసి ప్రియుల గురించి మనకు తెలుసు, భార్యాభర్తల అనుబంధం మనకు తెలుసు, తండ్రి కొడుకు కూతుళ్ళ అనుబంధం మనకు తెలుసు, తల్లి కొడుకు కూతుళ్ళ అనుబంధం మనకు తెలుసు, అన్నా చెల్లెళ్ళ అనుబంధం తెలుసు, అన్నాదమ్ముల అనుబంధం తెలుసు, స్నేహితుడి మధ్య అనుబంధం తెలుసు, గురువు శిష్యుడి మధ్య అనుబంధం. ఇవన్నీ రిలేషన్స్ ఐడియా ఉంది కదా. గురువు శిష్యుడికి ఒక బంధం ఉంటుంది, గురు శిష్యుల బంధం అంటారు. అన్నదమ్ముల మధ్య ఒక బంధం ఉంటుంది, అన్నదమ్ముల బంధం. అన్నా చెల్లెళ్ళ మధ్య ఓ బంధం ఉంటుంది. ఇట్లాగా ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. ఈ అనుబంధాల అన్నిట్లో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బాగా ఇష్టపడి సూచించిన అనుబంధం ఇక్కడ కనపడిద్ది. నా ప్రియురాలా అంటాడు ఆయన, ఆమె ప్రియుడా అంటది. ఈ ప్రియురాలా ప్రియుడా అంటే మన దిక్కుమాలిన సినిమాల్లో డ్యూయట్లు చూసి మళ్ళీ ప్రియులా అటువద్దు. ఇక్కడ ప్రియుడా అంటే నాకు ఇష్టమైన వాడా, నా ప్రాణ